ఏండి బాగున్నారా? నేనండి యూఏలోని వైజాగ్ కుర్రోడిని. దుబాయ్‌లో ట్రిప్‌లో భాగంగా నేనైతే ఇప్పుడు గోల్డ్ సోక్ అని వచ్చేసానండి. ఈ గోల్డ్ బాగుంది. సోక్ అంటే మీకు అర్థం కావట్లేదు కదూ! సోక్ అంటే అరబిక్ భాషలో మార్కెట్ ప్లేస్ అని మీనింగ్. లేదా బజార్ అని కూడా అనొచ్చు. అయితే ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే గోల్డ్ బజార్‌కైతే వచ్చామండి దుబాయ్‌లోని. 1900 సంవత్సరంలో స్థానికంగా ఉండే వ్యాపారవేత్తలు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు. 1940 నాటికి ఇండియన్స్‌కి, ఇరాన్స్‌కి కూడా ఇక్కడ షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. 1970లో దుబాయ్‌లో ఆయిల్ అయితే కనుగొనబడింది. అప్పటి నుంచి దుబాయ్‌లో ఈ గోల్డ్ సోక్ రూపురేఖలే మారిపోయాయి. ఇంకా బయట కంట్రీ వ్యాపారవేత్తలతో పాటు లోకల్ వ్యాపారవేత్తలు కూడా బాగా పెరగడం జరిగింది. ఇంకా అప్పటి నుంచండి ఈ గోల్డ్ సోక్ పేరు మారిపోకపోతా ఉంది దుబాయ్ చుట్టుపక్కలంతా కూడా. ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే గోల్డ్ సోక్ రాకుండా ఉండరండి. ఖచ్చితంగా వస్తారు. కొనడానికి కాకపోయినా చూడడానికైనా వస్తారండి ఇక్కడికి. లోకల్ గా ఉండే వాళ్ళకి నార్మల్ గా అనిపించినా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక పర్యాటక స్థలంగా మారిపోయింది ఈ గోల్డ్ సోక్ అనేది. దుబాయ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ కి అయితే మీరు రావడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక కొత్త అనుభూతి మీకు అలాగే ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను రండి. దీని పేరు తెలుసు కదా, పాంతర్. అదే అండి నల్ల చిరుతపులి. నల్ల జుట్టు గల చిరుతపులి అంటారు మన తెలుగులో. దీనిలో ఏం ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారా? ఇది గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారు చేయడం జరిగిందండి. దీని వాల్యూ కూడా చాలా ఎక్కువే. బంగారం చూసి నాకు కళ్ళు తిరిగిపోయండి. మా ఆవిడ ఎక్కడ కొనమంటదా అని చెప్పేసి ఈ వీడియో పెడదాం వద్దు చాలా ఆలోచించాను, కానీ పెట్టాల్సి వచ్చింది మీకోసం. 23 జూలై 2025 యూఏఈలోని దుబాయ్ గోల్డ్ రేటు 24 క్యారెట్ 421.18 ఏఈడి, 22 క్యారెట్ 386.0 ఏఈడి. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకోండి. దుబాయ్ గోల్డ్ సోక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినండి మీకు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. జై హింద్.